దాంట్లో ఎంత ప్రయత్నించి అంటే కాంగ్రెస్లోకి వెళ్ళి నెహ్రూ అప్పుడు ఆపడానికి ప్రయత్నిస్తే అవలా ఓడిపోయాడు కూడా కదా ఆనాడు ఆయన. అట్లాంటి సిచ్యుయేషన్ అక్కడ కీలకమైనటువంటి ఇష్యూ. బేసిక్ పాయింట్ ఏంటంటే అప్పట్లో అలాగ అడ్డం నుంచుంటారనేటటువంటి దాన్ని చూసి 2004లో ఏం చేసామంటే అక్కడికి వెళ్ళి మేము లైవ్ పెట్టుకుని ఉంచున్నాం ఆయన దగ్గర. ఆ తర్వాత ఆయన కూడా అవతలకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అంటే బాగోదు కదా లైవ్లో అప్పుడు లైవ్లు అంటే కొంచెం వాల్యూ ఉండేది మీడియా అంటే కూడా. అంటే అడ్డం నుంచోవడం అంటే ప్రజాస్వామ్యం కోసం ఓ రకంగా అది నాకు నిన్న ఆయన దగ్గర కనిపించింది, కోయ ప్రవీణ్ దగ్గర. ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలే అవినాష్ని, పక్కన కూర్చుని కాఫీ తాగుతూ టీ తాగుతూ కూర్చున్నారు. వ్యూహం ఇది చాలా మంచి తెలివితేటలది. బలవంతంగా తీసుకెళ్తుంటే సింపతి వస్తుంది. పక్కన కూర్చున్నారు, ఆయన ఏ పని చేయనీయలేరు. ఆయన ఉండగా ఈయన ఏమీ చేయించలేడు కదా. అది కాబట్టి అక్కడ పోలీస్ పాత్ర. ఇంకోటి ఆయన ఎవరో మురళీ నాయక్ డిఎస్పీ కూడా బాధ్యతగా చేసినట్టే. ఎవరో గట్టిగా తిడతంటే నువ్వు మందు కొట్టి మాట్లాడుతున్నావురా, నేను గాల్చిపడేస్తే ఎంతసేపు నీకు, నా పోలీస్ యూనిఫామ్లో ఉన్నాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. ఓ రకంగా పార్టీ కార్యాలయం లోపల వార్నింగ్ ఇచ్చాడు. అంటే ధైర్యంగా చేసినట్టే. ఆ విషయంలో పోలీసు అధికారులు నేనైతే తప్పు పట్టడం, వాళ్ళు తప్పు చేశారని